హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? సో ఈ రోజు వచ్చేసి లంచ్ కి బెండకాయలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను ఏమున్నాయా అని. బెండకాయలు 4, టమోటా కొత్తిమీర ఇవే ఉన్నాయి అన్నమాట. సో దీంతో బెండకాయ ఫ్రై ఎప్పుడు తింటానే ఉన్నామని చెప్పి బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. ముందైతే ఇవన్నీ క్లీన్ చేసుకొని నీట్ గా కట్ చేసుకోవాలి. ఇవి బయట కొన్నే కాదు, ఇంటి దగ్గర చెట్టుకు వస్తే ఇవే కొన్నే వచ్చినాయి అనమాట. కోసాను, అంటే మా ఇంట్లో చెట్టు కాదు, వేరే వాళ్ళది. ఈ 4 కానీ ఫ్రెష్ గా లేతగా భలే ఉన్నాయి. ఇందులోకి టొమాటో 2 చాలు, ఎక్కువ కర్రీ ఉన్నా కూడా వేస్ట్ అయిపోతుంది. ఆనియన్ ఒకటి ఇందాక హాఫ్ కట్ చేశాను, దోశలు వేస్తా ఆ పెనంకి రుద్దడానికని హాఫ్ కట్ చేసా. కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి ఒకటి జాలే, ఒకటి సరిపోయింది. ఇవన్నీ ఫస్ట్ నీట్ గా క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటాను. పడిపోయింది కింద. ఇది కరేపాకు తీసుకొచ్చి కూడా ఒక 4-5 days అవుతుంది, ఎండిపోయింది అనమాట. నీళ్ళల్లో వేస్తే కొంచెం ఫ్రెష్ అవుతుందేమో. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసేసి కరెక్ట్గా, నేను పులుసు కూరలు చేయను అనమాట ఇంట్లో, చాలా అంటే చాలా తక్కువ. సో చింతపండు కూడా పెద్దగా ఉండదు, ఎప్పుడో 1/4 kg తీసుకొచ్చాను, అయిపోయింది. ఎక్కువ ఫ్రై కర్రీస్ చేస్తా. ఇది కొంచెం ఉంది, సరిపోతుంది రెండు పులుపు, టమాటా వేస్తున్నాం కదా. ఇది కొంచెం మనం నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ వాటర్లో వేసేసాను, ఇవి కట్ చేసుకుందాం. బయట ఫుల్ గా ఒకటే వర్షాలు అనమాట, ఒక 3 days నుంచి. ఈ రోజు నాకు కూడా ఎందుకు అంటే ఫ్రైలు తిని తిని కొంచెం బోర్ కొట్టేసి, నాకు కూడా నోటికి ఏదైనా పుల్లగా తింటే బాగుంది అనిపిస్తుంది. టైంకి చూస్తే కూరగాయలు కూడా ఇంకేమి లేవు, ఓన్లీ బెండకాయలే ఉన్నాయి, అందుకని పులుసు చేస్తున్నాను. పులుపు ఎక్కువైపోతుందేమో, 2 టమోటాలు వేసాను, ప్లస్ మళ్ళీ చింతపండు అయినా కూడా పర్లేదు, పుల్లగా తిన్నాను ఈరోజు. బెండకాయ ఫ్రై కన్నా కూడా కర్రీ అదే పులుసే త్వరగా అయిపోయింది అనుకుంటా, ముక్క ఉడకడం. అది 2 అయిపోయినాయి, ఇంకా మనం హాఫ్ ఆనియన్ కట్ చేసుకుందాం. ఇది కూడా అయిపోయింది. ఇంకా పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసుకుందాం. చిన్న వేసినా కూడా బెండకాయలు కూడా వాటిలో కలిసిపోతాయి కదా, సేమ్ ఒకలానే పొడుగుగా వేస్తాం. ఒక పచ్చిమిర్చి ఏదో తీసుకుందాం, ఒక చాలు. ఇంకా బ్యాలెన్స్ కొత్తిమీర కరేపాకు ఉంది, ఇది మనం కరేపాకు తీసేసుకుందాం. కొత్తిమీర అయితే లాస్ట్ లో కదా మనం వేసేది, అప్పుడు తీసుకొని వేసుకుంటే సరిపోద్ది. కానీ ఎండిపోయినట్టే ఉంది, కరేపాకు మాత్రం చూడండి ఫ్రెష్ అవ్వలేదు. ఆ వీడియో అవడానికి గ్రీన్ గా కనిపిస్తుంది కానీ విడిగా ఎండిపోయి కనపడుతుంది, కానీ బాగానే ఉంటుందిలే. ఓకే, మన కట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వండుకోవడానికి ఒక గిన్నె తెచ్చుకుందాం. చెప్పాను కదా, నేను వీడియోలో చెప్పాను కదా, నా దగ్గర ప్రజెంట్ అయితే సిలిండర్ స్టవ్ అయితే లేదు, ఇండక్షన్ స్టవ్ మీదే వాడుతున్నాం. ఈ మాటి పొయ్యి మీద చాలా ఈజీగా ఉందన్నమాట వండుకోవడం, వంట కూడా తేలిగ్గా అయిపోతుంది. నాకు అన్ని విధాల కంఫర్ట్ అనిపిస్తుంది, అంటే సిలిండర్ కన్నా కూడా. కానీ దీని మీద ఫుడ్ తింటే అంత మంచిది కాదు అంటారు, కానీ ప్రజెంట్ అయితే లేదు. ఇంకో 1 or 2 months లో అయితే ఖచ్చితంగా తీసుకుంటాను సిలిండర్. ప్రజెంట్ దీని మీద అలా నడుస్తూ వెళ్తుంది, బాగానే ఉంది, బాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, వండుకోవడానికి గిన్నె అయితే తెచ్చుకున్నాను. ఈ గిన్నె సరిపోతుంది, ఎందుకంటే మనం కట్ చేసింది ఎన్ని ఉంటాయి, ఒక 5-6 బెండకాయలు, 2 టమాటాలు, ఇదే కదా. ఈ గిన్నెలో సరిపోద్ది అనమాట. మీకు ఇంకా వీడియోలో పెద్దగా అనిపిస్తుంది, చిన్నగా ఉంది చాలా. మనకి ఇప్పుడు బయట మార్కెట్ లో ఫ్రూట్స్ ఏదైనా తక్కువ ఉంది అంటే బత్తాకాయలు తెచ్చాను జ్యూస్ చేయాలని చెప్పి, కానీ అక్కడే పెట్టేసాను, చేయలేదు, చేయాలి రోజు. ముందైతే ఇది పెట్టుకున్నాము, ఆన్ చేసుకొని. ఇది ఫస్ట్ మినిమం 1000 లో ఉండిద్ది, మనకి సరిపోయిద్ది యావరేజ్ గా. మనం స్టార్టింగ్ తాలింపే కాబట్టి మాడిపోయిద్దేమో, తక్కువలో పెట్టుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం, ఫ్రీడమ్ ఆయిల్. పులిసే కాబట్టి మనకి పెద్ద ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, చాలు కొంచెం వేసుకున్నా, కానీ నేను ఎక్కువే వేస్తాను.
ఇప్పుడు మనం హైలో పెట్టుకుందాం. అంటే మన గ్యాస్ స్టవ్ లాగా ఇది ఊరక ఒకేసారి ఒకే మంటతో రాదనమాట, ఒక్కొక్కసారిగా వచ్చింది. ఒకసారి ఎక్కువ మంట వస్తే మళ్ళీ అది లోకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఆయిల్ ముందు వేడెక్కాలి కదా. అది ఫస్ట్ జీలకర్ర. ఈ జీలకర్ర మాత్రం నేను కంటిన్యూగా ఏ కర్రీ చేసినా కూడా జీలకర్ర ఖచ్చితంగా వేస్తాను అనమాట. ఎందుకంటే మా నాన్నమ్మ మా నాన్నమ్మ ఏ వంట చేసినా కూడా ఖచ్చితంగా జీలకర్ర అనేది వేసిద్ది. దానికి ఆ జీలకర్ర వల్ల మరి అంత టేస్ట్ వస్తుందేమో అని చెప్పి నేను కూడా అప్పటి నుంచి ఏ కర్రీ చేసినా అందులో ఖచ్చితంగా జీలకర్ర వేస్తాను అనమాట. నాకు టేస్ట్ బాగుంటది. అందులో మన ఫుడ్ తొందరగా అరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జీలకర్ర అయితే నేను మెయింటైన్ చేస్తాను. ఇంకోటి వచ్చేసి మనం పులుసు కూరలో రసం వేసుకుంటే ఎండుమిర్చి వేసుకుంటే బాగుండేది. చాలా ఎక్కువగా ఒకటి వేస్తున్నాను. వేసాను. నెక్స్ట్ వచ్చేసి తాలింపు గింజలు. ఇందులో ఎక్కువ ఆవాలు ఉన్నాయి, పప్పులు తక్కువ ఉన్నాయి. కొన్ని పప్పులు తీసుకొచ్చి వేయాలి మళ్ళీ. ఈ ఒక స్పూను, కొంచెం ఆవాలు, చింతపండు నానబెట్టాయి కదా. ఇది అంటే బాగా డ్రైగా లేదు, చింతపండు చాలా మెత్తగా ఉంది. అంటే మనం ఎక్కువ పిసికే పని లేదు దీన్ని గుజ్జు రావడానికి. అవి వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కొంచెం దొడ్డుగానే అంటే లావుగానే కట్ చేశాను. మరీ సన్నగా ఎందుకు, పులుసు కూరలో అంటే ఆ ముక్కలు అలా తగులుతుంటేనే బాగుంటది. పచ్చిమిర్చి వేసా. నేనైతే పులుసు కూర ఏదైనా మాక్సిమం ఇంక ఈ స్టైల్లోనే చేస్తాను. కొత్తగా ఇంకెలా అయినా ట్రై చేయొచ్చాము. మీరు నాకైతే కామెంట్స్ లో చెప్పండి. ఖచ్చితంగా నేను అలాగో ట్రై చేస్తాను మీకోసం. అంటే నాకు అంత తెలియదు. ఫ్రైలో అయితే నేను బాగానే చేస్తా, కానీ పులుసు కూరలో నేను తింటాం తక్కువ కాబట్టి ఎప్పుడో వారానికి ఒకసారి కూడా ఉండదు. నెలలో 2-3 సార్లు అలా ఉంటుంది. మళ్ళీ గ్రేవీ లాగా చేసుకుంటాను. గ్రేవీ అంటే గుజ్జు గుజ్జుగా మన అన్నంలో కలవడానికి సరిపోయేలా అలా చేస్తాను. బాగా పులుసు అంటే చాలా తక్కువ. మనకి ఎండు కరివేపాకు కూడా వేసేద్దాం. నిన్న సండే కదా చికెన్ చేశాను, చికెన్ ఫ్రై. ఫుడ్ తిన్నది పెట్టాను వీడియో. ఈరోజు మండే బెండకాయ ఫ్రై. మీ ఊరిలో కూడా వర్షాలు పడుతున్నాయా ఇట్లాగే? మాకైతే మొన్న 3 days కంటిన్యూగా వర్షాలు పడ్డాయి అనమాట. పిల్లలకి స్కూల్కి సెలవు కూడా ఇచ్చారు. మొన్న ఒక 2 days గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ నైట్ నుంచి పడుతున్నాయి. ఆదివారం ఈవినింగ్ 4 నుంచి మళ్ళీ మొదలైంది. తగ్గలేదు, పడతానే ఉంది అనమాట. జల్లులాగా అయినా మన తాలింపు ఏగిపోయింది. ఫస్ట్ ఇందులో నేనైతే టొమాటో వేస్తాను, మరి మీరు బెండకాయ వేస్తారో ఏమో తెలియదు. నేనైతే ముందు టమాటో మగ్గిన తర్వాత బెండకాయ వేస్తాను. కొంతమంది ముందు బెండకాయ వేసేసి అది మగ్గిన తర్వాత అంటే ఇప్పుడు టమాటా అంటే గుజ్జు గుజ్జుగా ఉండిద్ది కాబట్టి, వాటర్తో ఉండిద్ది కాబట్టి తర్వాత వేసుకుంటారు. కానీ నేను ఎప్పుడు ఏ పులుసు చేసినా ఇదే ముందు వేస్తాను. ఇందులోనే సాల్ట్ వేస్తాను. సాల్ట్ డబ్బా ఇక్కడ ఎక్కడ ఉంది. కొంచెం తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే కారపొడిలో అన్నీ ఉన్నాయి. ఉప్పు ఉంది, మసాలాలు మొత్తం ఉన్న కారపొడి. అందుకని ముందే మనం ఎక్కువ వేసేస్తే మళ్ళీ కారంలో కూడా ఉంది, ఇంకా ఎక్కువైపోతుంది. ఆ కూర తినడానికి కదా, పారేయడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు. కొంతమంది పసుపు కూడా కారంలో వేసి కొట్టేస్తారు, అంటే విడిగా పసుపు వేసుకోకుండా. కానీ విడిగా వేసుకుంటేనే బాగుంటుంది. కారంలో మేమైతే వేయం పసుపు, కానీ ఉప్పు, మసాలాలు, అదే ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసేస్తాను.
ఇందులో మసాలా ఏం లేకుండా ఒక చిన్నులపై 2 గబ్బాలు పచ్చ దంచుకొని లాస్ట్ లో వేద్దాము. టేస్ట్ బాగుంటది. మనం రసానికి వేసుకుంటాం కదా అట్లా. కొంచెం వేగిపోయింది బాగానే. ఇప్పుడు మనం బెండకాయ వేద్దాం. ఏ మాటకు ఆ మాట, పులుసులో ఆ బెండకాయ ఉడికింది ఉంటది చూడండి, అబ్బా ఫ్రైలో కూడా అంత టేస్ట్ ఉండదు అనమాట. పులుసులో ఉన్నదే బెండకాయ చాలా బాగుండిద్ది. ఓన్లీ బెండకాయ వరకే. ఇది కొంచెం ఒక 2 minutes మగ్గేదా. కొంచెం నేను మూత పెట్టట్లేదు ఏందనుకుంటున్నారా, ఈ రూమ్ లో మూత అవసరం లేదండి, బయట నుంచి గాలి కూడా రాదు కొంచెం కూడా, ఇంకేం వస్తుంది దాంట్లోకి, అందుకని చెప్పి నేను మూత వేయట్లేదు. ఇది కొంచెం 2 minutes మగ్గుతా ఉంటది అనమాట. ఈ లోపు నేను రైస్ కడిగి కొంచెం సేపు నానబెడదాము. కొంచెం సేపు రైస్ నానబెడితే ఏంటి అంటే మనం ఇన్ని బియ్యం వేసినా కూడా కొంచెం ఇంత అన్నం అవడానికి ఉండిద్ది అనమాట, అండ్ హెల్దీ కూడా. సో అందుకని రైస్ కడిగి పక్కన పెట్టాను. ఓకే, రైస్ అయితే వాష్ చేసేసాను అనమాట. ఇందులో ఒక గ్లాస్ వేసాను. మీరైతే ఎలా పెడతారు అంటే కొలత, అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అలా వేస్తారా? నేను అలా కాదనమాట. అంటే వేసే బియ్యాన్ని బట్టి ఇక్కడ వరకు, ఇంకా అంతకంటే గిద్ద బియ్యమే అనుకోండి ఇక్కడ వరకు, అలా నేను చేత్తోనే పెట్టేసేస్తాను. మనం కొంచెం సేపు దీన్ని నానబెడుతున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకుంటే సరిపోయింది, అంటే మళ్ళీ అడుగు మాడకుండా. ఇది ఒకసారి తిప్పుదాం. ఇది 1000 లో పెట్టా కాబట్టి మంట ఎక్కువ వస్తుంది, ఇది 100 లో పెట్టచ్చు. బెండకాయ త్వరగా కుక్ అయిపోయింది కాబట్టి ఇంతకు మించి అవసరం లేదు. మనం కారం పొడి వేసేసుకుందాం. ఈ కారం మా అమ్మ పెట్టి పంపించింది అనమాట, అంటే ఆమె ఇంట్లో మిక్సీ పట్టి అన్ని వేసి చేసి పంపించింది. ఈ డబ్బా నిండా పంపించింది. ఇది ఒకటి, ఇంకొక డబ్బా అది ఇంకా ఓపెన్ చేయలేదు, ఇదే ఇంకా కొంచెం ఉంది. నేనైతే కొంచెం స్పైసీగా తింటా కాబట్టి మాక్సిమం చాలా మంది స్పైసీనే ఇష్టపడతారు. నేనైతే ఇంకా కొంచెం ఎక్కువ స్పైసీ తింటా కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను కారం, సరిపోయింది. మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా. ఇప్పుడు దీన్ని తిప్పుకొని జస్ట్ ఒక 2 minutes అది ఉడికింది అనుకోండి, ఈ పులుసు వేసుకున్నాం. ఇలా పిరుకలు ఇది కలిపేసుకున్నాం గుజ్జు గుజ్జుగా. ఇది ఆల్రెడీ బాగా మెత్తగా ఉంది చింతపండు, అంటే ఎప్పుడో కొన్నా కదా, పెద్దగా వాడాను కాబట్టి అది అట్లానే ఉంది. ఇది ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ పులుసు వేసేసుకుందాం. పులుపు ఎక్కువ అవుతుందేమో మరి, ఆ వాటర్ సరిపోవు కదా, ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం. నాకు ఎందుకో పసుపు తగ్గినట్టు అనిపిస్తుంది, అంటే కూర అంత కలర్ఫుల్ గా లేదు కాబట్టి ఇంకొంచెం పసుపు వేసేస్తుంది. ఇంకా మీకు బాగా హెవీగా పులుసు కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, అంటే కూర ఉడకాలి కదా మనకి, ఆ ఉడికే లోపు ఆ వాటర్ ఇంకా ఇంకిపోతాయి కూడా. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పా కదా కచ్చా బచ్చిగా మనం అది దంచుకుందాం అని చెప్పి చిన్నులపాయి. ఎక్కువ అవసరం లేదు, 2-3 గబ్బాలు తీసుకుంటే చాలు, సరిపోతాయి. కొంచెం
అంటే కూర ఇంకా ఉడకలేదు కదా, కొంచెం పచ్చి పులుసు స్మెల్ వస్తుంది అన్నమాట. బాగుంది స్మెల్ అయితే. ఇప్పుడు మూతేస్తా. ఇది కుక్కర్ గిన్నె కదా, మా కుక్కర్ మూత ఏది అనుకుంటారు. ఈ కుక్కర్ మూతకి దానికి చూపిస్తాను. ఈ కుక్కర్ మూతకి, కుక్కర్ అంతా బానే ఉంది, కుక్కర్ మూతకి ఇక్కడ ఉంది కదా మీకు అనిపిస్తుంది చూడండి, ఓన్లీ ఇద్దరి నుంచి ఆదరికి ఇది ఇది పట్టడం వల్ల ఆవిరంతా పోయి రైస్ ఉడకట్లా, కూరలో ఉడకట్లేదు. ఇది పెట్టినా వేస్ట్, అందుకని చెప్పి ఈ మూత దీన్ని బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. సో అది సెట్ చేశాను అనమాట. ఇది వేయాలి ఏదో ఒకటి, ఏం వేసినా ఉండట్లేదు అది. చింతపండు పెట్టాను, ఇంకా కొన్ని ఇనుప నట్లు ఉంటాయి, నట్లు కూడా పెట్టాను, అయినా కూడా ఉండట్లేదు. ఆవిరి దెబ్బకి ఎగిరి పక్కన పడుతుంది. దీనికి ఏదో ఒకటి చేయాలి. ఇంకా పెద్ద కుక్కర్ ఉంది కానీ ఎంత ఉంటుంది ఆ కుక్కర్, అంత దాంట్లో ఏం వండుతాను. అది ఇప్పుడు దీన్ని ఒక 800 లో పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు వదిలేసేద్దాము, అది కుక్ అవుతుంది అనమాట. పుల్లగా భలే వాసన వస్తుంది, అంటే ఆ పులుపు స్మెల్ బయటికి తెలుస్తుంది బాగా. ఇప్పుడు మనం ఫైనల్ గా కొత్తిమీర రైస్ చేసుకుందాం. దానికైతే మనకి చాకుతో పని లేదు, ఓన్లీ చేతితో దంచుకోవడం. కొత్తిమీర కూడా బాగుంటది పులుసు కూరల్లో. ఇంతకు ముందు నేను అసలు కొత్తిమీర తినేదాన్ని కాదు, స్మెల్ కూడా నాకు పడేది కాదనమాట. ఎప్పుడైతే చికెన్ ఎక్కువగా తినటం మొదలు పెట్టానో అప్పటి నుంచి ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్టు, కొత్తిమీర లేనిదే ఏ కూర వండలేను అన్నట్టు అయిపోయింది. సో కర్రీ అయితే అయిపోయింది అనమాట. ముక్క కూడా బాగా ఉడికేసేసింది. ఇదిగోండి బెండకాయ ముక్క, మీకోసం నేను టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. బాగుంది కానీ కొద్దిగా ఉప్పు తక్కువైంది. అది ముక్క తింటే తెలియలేదు, ముక్కకైతే సరిపోయింది కానీ పులుసులో సరిపోలేదు. నేను విడిగా తింటేనే సరిపోలేదంటే రైస్ లోకి అసలు సరిపోదు. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఓకే. బాగుందనమాట. సో ఈ రోజు అయితే బయటకి ఫ్రై చేశాను. మీరేం మీ ఇంట్లో స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. బాయ్.